హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాగాయ పచ్చడి ఎలా పట్టాలంటే, ఇప్పుడు కేజీ డబ్బాతో 3 డబ్బాలు పచ్చి ముక్కలు అయినాయండి. ఎండబెట్టే వరకు డబ్బాన్నర అయినాయి అనమాట. ఈ డబ్బాన్నర ముక్కలు బాగా ఎండబెట్టి ఉప్పులో నానేసి ఎండబెట్టాలి. తర్వాత ఉప్పు, కొంచెం మెంతిపిండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇది మాగాయ పచ్చడి కాబట్టి ఆవపిండి తక్కువ, మెంతిపిండి ఎక్కువ వేసుకోవాలి. 200 గ్రాముల దాకా వేసాము. అందుకేనండి షుగర్ ఉన్న వాళ్ళకి ఈ మెంతి పౌడర్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఈ పచ్చడి వేసుకుని తింటే షుగర్ మనకి కంట్రోల్గానే ఉంటుంది. మెంతులు వాడడం చాలా మంచిది కదా. మెంతి పౌడర్ ఎక్కువ వేయాలి మాగాయ పచ్చడిలో. ఇప్పుడు ఆ మెంతి పౌడరు, ఉప్పు వేసి కలుపుతున్నాం అనమాట. ఆల్రెడీ మనం మొక్కలు ఎండబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి పిండి ఎండబెడతాం కాబట్టి మనం చూసుకుని ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఒక పావుసేరు డబ్బా ఉంటుంది కదా, దాంతో 1.5 డబ్బా కారం అనమాట వేసాము. పావుసేరు డబ్బాతో అనమాట. అవి మనకు పావుసేరు గ్లాస్ అయినా కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే 1.5 డబ్బా ముక్కలకి పావుసేరు గ్లాస్తో ఒక గ్లాసు కారము ఇంకొంచెం వేసాను అనమాట. వేసి మొత్తం కూడా కలుపుకోవాలి నీట్గా. ఉప్పు, కారము, మెంతి పౌడరు ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవపిండి కూడా వేస్తున్నాము. పచ్చడి కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇంకా ఈ ఆవపిండి కూడా కలిసేలాగా ముక్కలన్నీ కలుపుకోవాలి. ఈ మాగాయ ముక్కలు ఎండబెడతాం కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చడి. అది కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంటుంది. మాగాయ అంటే ఎవరికైనా కూడా ఇష్టమే, ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు. ఇప్పుడు ఆ ముక్కలు అన్నీ కలిసిన తర్వాత ఒక 3/4 కేజీ ఆయిల్ పడుతుందండి. డబ్బాన్నర ఎండిన ముక్కలకి 3/4 కేజీ మనం పల్లి నూనె వేస్తున్నాము. అది జ్యూస్ అన్నమాట. ముక్కలు పిండంగా మిగులుతుంది కదా డబ్బాలో, మామిడికాయ ముక్కల జ్యూసు, ఆ జ్యూస్ కూడా వేసేసి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం 3/4 కేజీ ఆయిల్, పల్లి ఆయిల్ మాత్రం వేస్తున్నాము. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి మనం ఈవెన్గా ఇలా కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి కలిపితే పచ్చడి కలవదండి. మేము ఎట్లా కలుపుతున్నామో మీరు కూడా అలాగే కలుపుకోవాలి, 1 బై 1 వేసి. ఇప్పుడు ఆ జ్యూస్ అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ సరిపోలేదనుకోండి, కొంచెం వేడి నీళ్ళు బాగా మసలపెట్టి స్టవ్ మీద ఆ వేడి నీళ్ళు కూడా కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకు అప్పుడు ఆ జ్యూస్కి ఆ వేడి నీళ్ళకు సరిపోతుంది అనమాట. పచ్చడి ఏం బూజు రాదండి. ఇదిగోండి, కొంచెం హాట్ వాటరు వేసుకోవాలి. అదిగోండి, గ్రేవీగా కలుపుతుంటే ఆ ఎండిపోయిన ముక్కల్లో నుంచి గ్రేవీ మనకు రిలీజ్ అవుతుందండి, వస్తూ ఉంటుంది అన్నమాట. చూడటానికి అలా ఉంది కానీ పచ్చడి మనం కలిపే వరకు ఒక 2 కేజీలు పచ్చడి దాకా అవుతుందండి. ఇప్పుడు ముక్కలు మనకు ఆయిల్ వేసే వరకు ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తున్నాను చూడండి. కొంచెము వేడి నీళ్ళు పోయడం అంటే ఎంత, ఒక అరగిద్ద, మరీ ఎక్కువేం కాదు, పచ్చడి కలవడానికి అన్నమాట. వేడి నీళ్ళు కదా అని చెప్పి ఒక గ్లాసు పోయకూడదు, తగినన్ని చూసి వేసుకొని పచ్చడి ముద్దగా వచ్చేలాగా మనము కలుపుకోవాలి. గుమగుమలాడిపోతుందండి కలుపుతుంటేనే. ఇప్పుడు తాలింపు పెట్టేసిన ఆయిల్ అన్నమాట వేసుకోవాలి. కొంచెము కాగబెట్టి వేసుకోవాలి నూనె. దీంట్లో మాగాయ స్పెషల్ ఏంటంటే నూనె కాగబెట్టాలన్నమాట. కాగబెట్టిన నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి. తాలింపు పెట్టిన ఆయిల్ అన్నమాట అది. కొంచెం కొంచెం కలుపుకుంటూ ఆయిల్ పోసుకోవాలి. చూసారా ఎంత జ్యూసీగా పచ్చడి రెడీ అవుతుందో. పచ్చడి కలపడంలోనే ఉంటుందండి టేస్ట్. మనం ఆయిల్ వేసేవరకు గ్రేవీగా తయారైంది పచ్చడి. వెల్లుల్లిపాయలు కూడా వేసాము కొంచెము. ఇప్పుడు ఇదిగోండి తాలింపు కొద్దిగా
కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ వేసి తాలింపు పక్కన పెట్టాం కదా. ఈ నూనె అంతా కలిసిన తర్వాత లాస్ట్లో తాలింపు వేసి కలుపుకోవాలి. తాలింపు వేడిగా ఉంది, వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల పచ్చడి ఉప్పు చెక్ చేసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొంచెం సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి ఉప్పు. ఇప్పుడు తాలింపు కూడా అందులో వేసేసి మొత్తం తాలింపు కలిసేలాగా పచ్చడి కలుపుకోవాలన్నమాట. ఆవకాయ వేరే టేస్ట్ ఉంటుంది, మాగాయ వేరే టేస్ట్ ఉంటుంది అనమాట. దేనికి అదే రామబాణాలు అనమాట ఈ ఆవకాయ పచ్చళ్ళు మామిడికాయతోటి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా కలిసేలాగా మొత్తం మాగాయ అంతా కూడా కలుపుకోవాలన్నమాట. మాగాయని ఎందుకంటారంటే ముక్కలు ఎండబెట్టి పెడతాం కాబట్టి పచ్చడి మాగే కొద్దీ రుచి వస్తుందన్నమాట. నిలవ ఉండే కొద్దీ మనకు పచ్చడి రుచి రెట్టింపు అవుతూ ఉంటుంది. పచ్చడి ఎదుకో మొత్తం కూడా కలుపుకోవాలి. దీంట్లో గ్రేవీ ఉంటుంది కాబట్టి వేడి వేడి అన్నంలో కానీ చల్లన్నంలో కానీ వేసుకొని తింటే ఉంటుందండి. అంత రుచిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మాగాయ పచ్చడి. అదిగోండి 2 కేజీల దాకా వచ్చిందండి పచ్చడి. ఇక మూత పెట్టేసి నిల్వ ఉంచుకోవడమే.